అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనం అందరం స్పెషల్గా చాలా వరకు తెలంగాణ ఆడపడుచులం బతుకమ్మ చేస్తాము. మరి దాన్ని ఎందుకు చేస్తాము, ఎలా ఈ బతుకమ్మ పండుగ ఆచారంలోకి వచ్చింది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా నాకు తెలీదు, కానీ తెలుసుకొని చెప్తున్నా. బతుకమ్మ వెనుక ఉన్న కథ క్రీస్తు శకం 973 నుండి మొదలైంది. ఈ కథ తెలిస్తే మనం పూజించే భగవంతుడి గొప్పతనం, మన ఆలయ విశిష్టత కూడా తెలుస్తాయి. ఈ కథ మన వేములవాడలో జరిగింది, అందుకే మనం ప్రత్యేకంగా బతుకమ్మని పూజిస్తాము. వేములవాడలో స్థిరపడిన వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూట రాజులకు సామంతులు. చోళరాజులు మరియు రాష్ట్రకూటులకు మధ్య జరిగిన యుద్ధంలో ఈ చాళుక్యులు రాష్ట్రకూటుల పక్షాన నిలిచారు. క్రీస్తు శకం 973లో రాష్ట్రకూట సామంత చాళుక్య ప్రభు తైలప్ప రాష్ట్రకూట రాజుల చివరి రాజు కర్కలను ఓడించి స్వతంత్ర కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 997లో తైలప్ప మరణించిన తర్వాత అతని కుమారుడు సత్తాశ్రయుడు రాజు అయ్యాడు. పూర్వపు వెములవాడ రాజ్యంలో, అంటే ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా, శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ప్రసిద్ధి చెందింది. సో మనం ఇప్పుడు పూజించే రాజరాజేశ్వర స్వామి శివుడు అప్పటి నుండే 973 నుండే చాలా పవర్ఫుల్ దేవుడు. చోళరాజు పరాంతరక సుందర చోళుడు ఇబ్బందుల్లో పడ్డాడు. రాష్ట్రకూట రాజు దాడిని సమర్థిస్తూ రాజరాజేశ్వరుడు ఇబ్బందుల్లో ఉన్న వారిని కాపాడుతాడని, సహాయం చేస్తాడని తెలుసుకున్న పరాంతక చోళుడు తన భక్తుడిగా మారాడు. సో పరాంతక చోళుడు శివుడి భక్తుడిగా మారిపోయాడు. అలాగే అతని తన కొడుకుకు రాజరాజు అని పేరు పెట్టుకున్నాడు. ఇది అరికేసరి శిలాశాసనం నుండి స్పష్టంగా తెలుస్తుంది. రాజరాజ చోళుడు 985 మరియు 1014 మధ్య పరిపాలించాడు. అతని కుమారుడు రాజేంద్ర చోళుడు సైన్యాధిపతిగా దాడి చేసి పశ్చిమ చాళుక్య రాజు సత్యాశ్రయుడిపై విజయం సాధించాడు. ఇలా రాజేంద్ర చోళుడు విజయం సాధించిన తర్వాత రాజరాజేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసి బృహత్ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా తీసుకున్నాడు. బృహత్ అంటే చాలా భారీ శివలింగం అప్పట్లో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉండేది. సో 1006 క్రీస్తు శకంలో రాజరాజ చోళుడు ఈ భారీ శివలింగాన్ని తీసుకెళ్లి తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయంలో నిర్మించి అక్కడ స్థాపించాడు. వేములవాడ చాళుక్య రాజ్యంపై దాడిలో దోచుకున్న సంపదతో ఈ బృహదీశ్వర ఆలయం నిర్మించబడిందని చోళరాజులు తమిళ శిలా శాసనాలలో ప్రకటించారు. ఇప్పటికీ వేములవాడ భీమేశ్వర ఆలయంలోని శివలింగానికి, తాంజావూరులోని బృహదీశ్వర ఆలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. వేములవాడ నుండి శివలింగాన్ని తంజావూరు రాజ్యంలోని నిరాశ చెందిన ప్రజలకు తీసుకెళ్లడం, రాజ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత లింగ రూపంలో ఇక్కడి ఆలయంలో పార్వతి బృహదమ్మని ఓదార్చడానికి మరియు చోళులకు దుఃఖాన్ని తెలియచేయటానికి బతుకమ్మను మేరు పర్వతం, అంటే ఒక పర్వతం లాంటి పూలతో అలంకరించి దాని పైభాగంలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి 9 రోజులు పాటలు పాడుతూ జ్ఞాపకం చేసుకుంటారు. ఆమెను నీటిలో పడవేసి తిరిగి పిలవటం ఒక పండుగ రూపాన్ని సంతరించుకుంటుంది. తంజావూరు బృహదీశ్వర ఆలయంలో ఉన్న పెద్ద లింగం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ది అని మనకి తెలుస్తుంది. ఇలా చోళులు మన బాధని అర్థం చేసుకోవటానికి ఆలయంలో ఉన్న పార్వతీదేవి బృహదమ్మను చేయటానికి పూలతో లింగాకారంలో పువ్వులను పేర్చి దానిపైన అమ్మను పసుపుతో గౌరమ్మగా చేసి బతుకమ్మగా పూజలు చేస్తాము. ఆటపాటలతో మనము ఆరాధిస్తాము. ఇక బతుకమ్మ వెనుక ఉన్న మరో కథ. చోళరాజు ధర్మంగదుడు సత్యవతిలకు 100 కుమారులు ఉన్నప్పటికీ యుద్ధంలో మరణించారు. అప్పుడు వాళ్ళు రాజు రాణి లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి ఆడపిల్లగా జన్మించింది. ఆ ఆడపిల్లను ఋషులు బతుకమ్మ అని పేరు పెట్టి శాశ్వతంగా జీవించు అని ఆశీర్వదించారు. అందుకు కారణంగా బతుకమ్మ పుట్టినరోజు నుండి మనము ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు జరుపుకుంటాం. వర్ష ఋతువులో వర్షం వల్ల చెరువులు, నదులు అన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉంటాయి. ఈ బతుకమ్మను శరద్ ఋతువు స్టార్టింగ్ టైంలో చేస్తారు. 9 రోజులు బొడ్డెమ్మగా, 9 రోజులు బతుకమ్మగా ఈ బతుకమ్మను చేస్తారు. ఈ బతుకమ్మని రకరకాల పువ్వులతో చేస్తారు. ముఖ్యంగా గునగ పువ్వు, తంగేడు పువ్వు, గుమ్మడి, చామంతి, బంతి, ఇంకా గడ్డి పువ్వు వీటితో చేస్తారు. ఈ బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మ పువ్వులన్నీ కూడా నీటిలో మనం నిమజ్జనం చేస్తాం కదా. అప్పుడు ఈ పువ్వుల వల్ల ఆ నీరు, వర్షపు నీరు అంతా కూడా ప్యూరిఫై అయిపోయి శుద్ధి చేయబడి
మనకి వర్షంలో వచ్చిన అనారోగ్య కారణాలన్నీ పోతాయి. ముఖ్యంగా గునగ పువ్వు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉంటుంది. బంతి ఎన్నో రకాల అనారోగ్యాలు కలిగించే యాంటీ ఫంగల్ అలాంటివన్నీ క్లీన్ అవుతాయి. అండ్ గడ్డి పువ్వు యాంటీ వైరల్గా ఉంటుంది. బంతి, చామంతిలో కాల్షియం, జింక్ అలాంటివి ఉండి అవి మన వాటర్లో కలిసిపోతాయి. సో దానివల్ల వాటర్ అంతా కూడా క్లీన్ అవ్వటం జరుగుతుంది. అందుకనే బతుకమ్మ నిమజ్జనం కూడా మనకి చాలా ప్రత్యేకం. ఇలా బతుకమ్మను 9 రోజులు 9 పేర్లతో చేసి 9 రకాల నైవేద్యాలు పెట్టి ఆరుబయట బతుకమ్మను ఒక చోట పెట్టి దాని చుట్టూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసి డైలీ బతుకమ్మను నిమజ్జనం చేస్తూ మళ్ళీ రమ్మని వేడుకుంటారు. 9 రోజుల బతుకమ్మలకి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేర్లు ఉంటాయి. ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మ అని, సెకండ్ డే అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6 అలిగిన బతుకమ్మ, 7 వేపకాయల బతుకమ్మ, 8 వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇలా బతుకమ్మని రకరకాలుగా పిలుస్తూ రకరకాలుగా పూలతోటి తయారు చేసి అందంగా అలంకరించి గౌరమ్మ చేసి నైవేద్యాలు పెట్టి అందరము కలుసుకొని చాలా సంబరంగా సంతోషంగా చేసుకొని ఘనమైన 9 రోజుల పండుగ. ఈ పండుగ సందర్భంలోనే మనకి శరన్నవరాత్రులు అంటే దుర్గాదేవి నవరాత్రులు కూడా ఉంటాయి. అటు బతుకమ్మ ఇటు అమ్మవారిని వివిధ అలంకారాలతో అవతారాలతో పూజిస్తూ మన ఈ దసరా వేడుకలన్నీ కూడా చాలా సంతోషంగా గడపచ్చు. సో ఇవండి బతుకమ్మ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు. మీకైతే అన్నీ తెలుసుకుంటాను, కానీ ఒకవేళ తెలిసినా కూడా జస్ట్ మీకు రీకాల్ చేసినా అనుకోండి. చాలా సంతోషం. అందరికీ బతుకమ్మ శరన్నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు.